హలో అండి. ఈ నెలలోనే మా అమ్మ నాన్నల వెడ్డింగ్ యానివర్సరీ జరిగింది. వెడ్డింగ్ యానివర్సరీ అంటే వాళ్ళు ఏదో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారని అనుకోకండి. అదొక రోజు, వాళ్ళ పెళ్లి రోజు అని అమ్మ గుర్తు చేసుకొని ఆ రోజు ఏదైనా స్వీట్ చేయడమో టెంపుల్కి వెళ్ళడమో చేస్తుంది. కానీ కంపల్సరీగా చేసేది ఏంటంటే కొత్త చీర కట్టుకోవడం. అమ్మ కంపల్సరీగా నార్మల్ శారీ అయినా కొనేసి కట్టుకోవడం అమ్మకు అలవాటు. ఇంకా ఆ రోజు స్పెషల్గా అమ్మ అయితే చేపల కూర వండింది, అది కూడా చేపల పులుసు. మా అమ్మ అయితే చేపల పులుసు చాలా బాగా వండుతుంది, చాలా సింపుల్గా టేస్టీగా వండుతుంది. ప్రాసెస్ చూస్తే మనకే అర్థమైపోతుంది, ఏంటి ఇంత సింపుల్గా చేపల పులుసు చేయడం అని అనుకుంటాం, అంత బాగా చేస్తుంది. ఇంకా చేపలు అయితే తెచ్చేసాము, వాటిని ఆల్రెడీ క్లీన్ చేసింది. ఆ వీడియో క్లిప్పింగ్స్ మిస్ అయ్యాయి. ఒకవేళ అక్కడ బయట నుంచి క్లీన్ చేసుకొని వచ్చిన అమ్మ మళ్ళీ క్లీన్ చేస్తుంది సాల్ట్ ఇంకా పిండితో. అలా చేస్తేనే వాసన రాకుండా ఉంటుంది అని అమ్మ చెప్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి నువ్వులు వేసి వేయించింది, అలాగే ఆనియన్స్ కూడా వేసి వేయించింది, ఆనియన్స్ ఇంకా టొమాటోస్. యాక్చువల్లీ అమ్మ ఇలా చేయదు, కట్టెల పొయ్యి మీద చేస్తుంది. ఈసారి కట్టెల పొయ్యి మీద చేసే ఫెసిలిటీ లేక స్టవ్ పై చేస్తుంది. కట్టెల పొయ్యి మీద చేసినట్లయితే ఆనియన్స్ ఇంకా టొమాటోస్ని పొయ్యిలో వేసి కాల్చేస్తుంది అన్నమాట. అలా కాల్చి చేస్తే చాలా బాగా టేస్టీగా ఉంటుంది అని అమ్మ ఇలా వీడియో తీస్తుంటే మధ్యలో చెప్తూనే ఉంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కారం, ఇలాచి ఇవన్నీ వేసిందనమాట. అలాగే ఉప్పు కూడా వేసుకుంది. వాటన్నింటినీ కలిపి ఫస్ట్ మిక్స్ అయితే చేసేసింది. మిక్సీ పడుతుంటే మధ్యలో మా అన్నయ్యనేమో కూరగాయలన్నీ సెట్ చేస్తున్నాడు, నేనేమో ఉడతా భక్తిగా ఇలా వెల్లుల్లి ఒలిచి పెట్టేస్తున్నాను. మధ్యలో హెల్ప్ చేయకపోతే బాగోదు అని చెప్పేసి వెల్లుల్లిపాయలు ఒలిచి మా అమ్మకి ఇస్తూ ఉన్నాను. మా అమ్మ అయితే మిక్సీ పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు చేపల పులుసుకి కావాల్సినదే అదే. నేను పొట్ట తీసి పెట్టిన వెల్లుల్లి దెబ్బలు ఇవి. తర్వాత మళ్ళీ స్టవ్ పై ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఆయిల్ అయితే వేస్తుంది. చేపల పులుసు కదా, కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది, చూడడానికి కూడా ప్రజెంటేషన్ బాగుంటుంది. అందుకే ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసింది. అన్నట్టు చేపల పులుసు చేస్తుంది కదా, ఎంతో చేస్తుందని అనుకోకండి, 1/2 kg మాత్రమే. ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ వెజిటేరియన్సే, సో కొద్దిగానే చేసుకుంటున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చి వాసన పోతుంది అని చెప్పేసి ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసింది మా అమ్మ. మధ్య మధ్యలో చాలా టిప్స్ ఇంకా ట్రిక్స్ చెప్తూనే ఉంది అన్నమాట. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే ఇంకా బాగుంటుంది, మా చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళము అలా చేసేవాళ్ళము అని. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ప్యూరీ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసేసింది. దాంట్లో చింతపండు కూడా వేసినాం కాబట్టి పులుపు అక్కడే సెట్ అయిపోతుంది. ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసి అంతా కలిపేసుకుంటూ ఉంది. ఏ కర్రీ చేసినా కంపల్సరీగా మా అమ్మ అయితే హోమ్మేడ్ మసాలాలే ప్రిపేర్ చేసుకొని యూస్ చేస్తుంది. బయటి మసాలాలు అంటే అస్సలు నచ్చావు మా అమ్మకు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కూడా ఎటువంటి బయట దొరికే మసాలా అస్సలు యూస్ చేయలేదు. ఇప్పుడైతే చేప ముక్కలు వేసే టైం అన్నమాట. మళ్ళీ ఒకసారి అంతా క్లీన్ అయితే చేస్తుంది. ఫస్ట్ ఉప్పు ఇంకా పిండితో క్లీన్ చేసింది. ఇప్పుడైతే వాటర్లోంచి తీసి దాన్ని ఆ మరుగుతున్న పులుసులోకి అయితే వేసేస్తుంది. దానికన్నా ముందు మసాలాలు దంచి వేసిందనమాట. ఈ మసాలాలు వేసిన తర్వాత మంచి అరోమా వస్తుంది మనకు. ఇంకా ఆ స్మెల్కే ఎప్పుడెప్పుడు తింటామా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ పులుసు కాస్త పక్కకు తీసి పెట్టింది, అంటే ఫిష్ ముక్కలు వేయకముందే తీసి పెట్టింది, ఎందుకంటే వెజిటేరియన్ వాళ్ళ కోసం అని చెప్పి. ఇంకా ఇప్పుడు మంచిగా చేప ముక్కలు వేసేసింది. చూడండి, చేప ముక్కలు వేసాక ఎంత టెండర్గా కనిపిస్తుందో పులుసు అనేది. చేపల పులుసు వేరే కర్రీలా కాదు, చాలా తొందరగా కుక్ అయిపోతుంది. అయినా మధ్య మధ్యలో చూసుకుంటూ సెట్ చేస్తూనే ఉంది మా అమ్మ.
ప్లేట్ ఒకసారి మూస్తుంది, ఒకసారి తీస్తుంది. ఇంకా అలా చూస్తూ చేస్తేనే మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మా అమ్మ ఇక్కడ ఒక మాట చెప్పిందనమాట, చేపల పులుసు చేసేటప్పుడు కాస్త వెడల్పుగా ఉన్న పాత్రలో చేసుకుంటేనే బాగా కలపడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పింది. కానీ ఇక్కడ మా అమ్మ చాలా త్వరగా చేయాలి అని చెప్పేసి ఆ ఫ్లోలో చిన్న పాత్ర తీసుకుంది. కాస్త కలపడానికి ఇబ్బందిగానే ఉంది, ఎందుకంటే చేప ముక్కలు తొందరగా ఉడికిపోతాయి కదా. ఇక్కడ దిష్టి కూడా తీసేసింది, ఉప్పుతో దిష్టి తీసేసి అలా పాడేస్తుంది అనమాట. అలా అయితే మన వంటకి దిష్టి తాకదు అని మా అమ్మ ఖచ్చితంగా నాన్ వెజ్ చేసిన రోజు అలా తీస్తుందనమాట. కట్టెల పొయ్యి మీద చేసిన, స్టవ్ మీద చేసిన అలా ఖచ్చితంగా తీసేస్తుంది. ఇంకా మధ్య మధ్యలో చెక్ చేస్తూనే ఉంది ఉడికిపోయాయా లేదా అని. అలా చూస్తూ ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసింది. ఆ తర్వాత మంచిగా రైస్ పెట్టేసుకొని మా అమ్మ చేసిన పులుసు వితౌట్ చేపలు పెట్టేసుకొని అయితే తిన్నాను. వాళ్ళైతే చేపల పులుసు తినేసారు, వాళ్ళు ఎంజాయ్ చేశారు. అలా నేనేమో వెజిటేరియన్ కాబట్టి ఇలా చేపల పులుసులోని పులుసు మాత్రమే తింటున్నాను. నాలా ఎవరైనా ఉంటారా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది మా అమ్మ నాన్నల యానివర్సరీ రోజు మా అమ్మ చేసిన చేపల పులుసు రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.